రేపే రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను చేసుకుంటారు. ఈ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉంది. ఈ పౌర్ణమి రోజే హయగ్రీవ స్వామి అవతారం ఎత్తారు గనక ఈ రోజున హయగ్రీవ జయంతి జరుపుకుంటారు. అంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను, జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఈ హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. 3 పర్వాలతో కలిసి వచ్చే ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఉండే దరిద్రము, కష్టాలు 1 గంటలో పోతాయి. అంతేకాదు, ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, మీ దశ దిశ మారిపోతుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకున్న సమస్యలు, బాధలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ పోతాయి. ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తుంది, నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అని అన్నట్టుగా అన్ని పనుల్లో విజయాలు పొందుతారు. ఇంత పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్న చెల్లెలు అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధనం, అన్న చెల్లెల ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత పలుబడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగను రాఖీ పండుగ అంటారు. అన్నకు చెల్లె అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉండామని భరోసా ఇచ్చే పండుగ. అన్న చెల్లెలు, అక్క తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు. రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు యొక్క భక్తి అని అర్థం. దీని వెనక ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథ ప్రకారం బలి చక్రవర్తి విష్ణు భక్తుడు. తన అపరిమితం భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని ధన మధ్య ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం విలువపోయింది. లక్ష్మి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజు బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి మా భక్తుడు ప్రేమతో ఏం కావాలమ్మా అని అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలిచక్రవర్తి మనస్సు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తి వెంట తీసుకొని వెళ్ళమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజులను కానీ భర్తలు 5 గుర్తుకు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా, నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇక ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు. ఇతిహాసాల ప్రకారం వీరిద్దరి అనుబంధాలు అందంగా కనిపిస్తాయి. శిశుపాలుని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుకు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగును అతని వేలుకు చుడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటారని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి
ఆమెను కాపాడుతాడు. అలా కూడా రాఖీ పండగ ఆవిర్భవించింది అని మరికొందరు చెప్తుంటారు. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్క చెల్లెలు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు, సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు. కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుసయ్య వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు. చుట్టరికంలో కాక బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు. ఈ రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏమిటి అంటే, ఏన బద్ధో బలిరాజ దానవేంద్రో మహాబల తేనత్వ మాబి పద్నామి రక్షమాచల మాచల. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, బలిచక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన గొప్ప దాత. ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానమడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షా రూపంలో కడుతున్నాను. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పడమే ఈ శ్లోకంలోని అర్థం. కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకం చదవడం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమః అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి. ఇక ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన చెట్టు తాకితే చాలు మీ దశ మారిపోతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటంటే ఉసిరి చెట్టు. శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది. మన సాంప్రదాయంలో ఉసిరి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఉసిరి చెట్టు దేవతా వృక్షం. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉసిరి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి, మీ దశ తిరిగిపోతుంది, ధనలాభం కలుగుతుంది, ధనవర్షం కురుస్తుంది. ఈ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ ఉసిరి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి ఉసిరి చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత 11 సార్లు ఉసిరి చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీకు ఏదైనా కోరిక ఉంటే మీ మనసులో అనుకోండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. ఇలా ఉసిరి చెట్టును తాకిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ చెట్టు కింద కూర్చోండి. ఉసిరి చెట్టు శ్రావణ మాసంలో బాగా చిగురిస్తూ ఉంది. చెట్టు నిండా ఉసిరి ఆకులతో పచ్చగా చాలా అందంగా ఉంటుంది. కాబట్టి ఉసిరి చెట్టు కింద కాసేపు కూర్చోండి. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా కాసేపు ఉసిరి చెట్టు దగ్గర కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేని వాళ్ళు జస్ట్ 11 సార్లు ఉసిరి చెట్టును తాకిన ఈ చెట్టులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలో నెగిటివ్ ఎనర్జీని ఆ ఉసిరి చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు ఉసిరి చెట్టును తాకడం వలన మీ కష్టాలు, బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరి చెట్టుని. ఉసిరిక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ చెట్టును శ్రీ మహాలక్ష్మి రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధాలైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం. దాత్రి చెట్టు అని ఉసిరి చెట్టును సంబోధిస్తారు. ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రముల యందు విష్ణు పూజ చేసిన ఫలం వస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణు ఒక్కడికే కాదు, శివుడికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తున్నాయి. శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం. మరి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. శ్రీకృష్ణ భగవానుడు
తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి కోప బాలికలతో కలిసి ఉసిరి మరియు మొదలైన మహావృక్షాల నీడన యమునా నది తీరాన బృందా నదిలో ఎంతో ఆనందంగా గడిపేవారని భాగవతంలో వర్ణించాడు. ఉసిరి చెట్టుకు అన్ని మహిమలున్నాయి కనుక ఇన్ని మహిమలున్న ఉసిరి చెట్టును ఈ శ్రావణ పౌర్ణమి రోజు మీరు కూడా తాకండి. మీ కష్టాలను సమస్యలను తొలగించుకొని ఆనందంగా ఐశ్వర్యంతో జీవించండి. రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ, నారియల్ పూర్ణిమ మరియు ఖజారీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు సాధారణంగా తమ సోదరుల నుదుటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయు కోసం ప్రార్థిస్తారు. ప్రేమ మరియు ఉత్కృష్టమైన భావాలను సూచించే ఈ దారంను రక్షాబంధం అంటారు. అంటే రక్షణ బంధం అని అర్థం. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు. అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యందు యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతలు రాజేంద్రుడు దేవేంద్రుడు పర్వాన్నంతా కూడా కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను పూజించి కుడి చేతికి రక్షా తాడును కడుతుంది. అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి పురాణాల ప్రకారం అలా ఆ రక్షాబంధం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి. రాఖీ పండగ వెనక పురాణాలలో మరొక కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలున్నారని విషయం తెలిసిందే. వీరిద్దరి కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి అని శ్రీ అనే మరో 3 భార్యలున్నారని పురాణ కథలు చెప్తున్నాయి. ఇది ఇలా ఉంటే వినాయకుడికి 2 పుత్రులున్నారు. వారి పేర్లు శుభం లాభం. వీరికి సోదరు లేరు. ఒకసారి రక్షాబంధనం రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకో చెల్లెలు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది. ఆ బాలికే సంతోషి మాత. తర్వాత గణేశ పుత్రులైన శుభానికి లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడు పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టే ఆమెకి సంతోష మాత అని పేరు వచ్చింది శాస్త్రాలు చెప్తున్నాయి. రక్షాబంధం వేడుకలు వేద యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదరీమణులు ఇప్పటికీ అనుసరిస్తూ ఉన్నారు. మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించడం జరిగింది. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధనం విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు. ఓ ధర్మరాజా, రక్షాబంధనాన్ని ఒక్కసారి కట్టుకుంటే ఇక ఆ సంవత్సరం అంతా భూత ప్రేత పిశాచ బాధలు దుష్ట శక్తుల బాధలు ఉండవని, అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం కూడా దరిచేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున గోవుకు ఆహారం పెడితే మీకుండే కష్టాలు పోతాయి, దోషాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. పౌర్ణమి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. శ్రావణ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. శ్రావణ పౌర్ణమి రోజున నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు
ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి ఆవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాలను ఆహారంగా పెట్టడం వలన వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయలను ఆహారంగా పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు అటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను శ్రావణ పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా శ్రావణ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు దూరం అయిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని, సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని పోతాయి. శ్రావణ మాసం మొత్తం కూడా రక్షణకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రక్షాబంధనం మీ చెల్లెలు కానీ అక్కలు కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువును ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇవ్వాలి. తర్వాత ధనం ఇవ్వచ్చు, లేదా వస్త్రాలు ఇవ్వచ్చు, అంటే చీర పెట్టవచ్చు. ఇలా మీ స్తోమతను బట్టి బంగారం కానీ, డబ్బులు కానీ, లేదా చీర కానీ ఇవ్వాలి. కానీ వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ భరణ, వెండి పట్టీలు, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు ఇలా ఏవి కూడా ఇవ్వకూడదు. తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరీమణుల మధ్య విభేదాలు వస్తాయి. మంచిది కాదు, అరిష్టం. కనుక ఓపిక ఉన్న వాళ్ళు బంగారం ఇవ్వండి, లేదా ధనం ఇవ్వండి, లేదా పసుపు కుంకుమలు పెట్టి చీర కొని ఇవ్వండి. చీర కొనే స్తోమత లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు. ఆ చీరలో కూడా నలుపు నీలం రంగు ఉండే చీరలు కానీ, జాకెట్ ముక్కలు కానీ ఇవ్వకూడదు. అంచు ఉన్న చీరలు మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే అంచు ఉన్న వస్తువులు ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికీ కూడా ఆయుష్ కలుగుతుంది. అలాగే చీరని ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువ వేసుకొని ఇవ్వండి. ఎడమ భుజం మీద కండువ లేకుండా ఎప్పుడు కూడా వస్త్రదానం చేయకూడదు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను, నల్ల రంగు బట్టలను, నీల రంగు బట్టలను ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతిగా ఇవ్వకూడదు. అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లోని ప్రజలు మాత్రమే అపురూపంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి ఎప్పుడు అన్నలకు తన రక్షగా, తాను అన్నకు అండగా ఉండాలని కోరుకుంటుంది. సోదరి కట్టిన రక్షాబంధనాన్ని స్వీకరించిన అన్న తన ఎప్పుడు చెల్లెలికి రక్షగా ఉంటానని రక్షాబంధనం ద్వారా తెలియజేస్తాడు. ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు పింక్ కలర్లో ఉండే చీరను కానీ, లేదా ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ, లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే చీరను కానీ కట్టుకుంటే సంవత్సరం అంతా మీకు కలిసి వస్తుంది. వద్దన్న ధనం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరం అంతా ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా రాఖీ కట్టించుకునే అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది. చీరనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు, చుడిదార్లు వేసుకునేవారు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించండి. అలా ధరించడం వలన మీకు ఎంతో శుభం జరుగుతుంది. పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా పింక్ ఆర్ రెడ్ కలర్ ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఈ దుస్తువుల విషయంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ ఏడాది ఆగస్టు 19, 2024 సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి తెల్లవారుజామున 3:04 ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 11:55 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:08 వరకు శుభ సమయంగా పండితులు చెప్తున్నారు. మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:39 వరకు ఉంటుందని ప్రత్యేకంగా చెప్తున్నారు.
శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరుపుకోకూడదు. రక్షాబంధనం రోజున భద్రకాలం అంటే రాఖీ కట్టుకోకూడదు. ఈ నేపథ్యంలో భద్రకాలం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:30 నుండి భద్రకాలం ఉంటుంది. అందుకే ఈ సమయం పూర్తయ్యాకే రాఖీ పండుగను జరుపుకోవాలి. అంటే సోదరులకు మధ్యాహ్నం 1:30 తర్వాత రాఖీ కట్టాలి. భద్రాకాలంలోనే శూర్పణఖ రాముడికి రాఖీని కట్టింది. దానివలనే రావణుడు రావు చేతిలో చనిపోయాడు. కాబట్టి ఈ భద్రాకాలంలో ఎవ్వరూ రాఖీ కట్టకూడదు. కడితే ప్రాణాలకే ప్రమాదం అని గుర్తుంచుకోండి. రాఖీ పౌర్ణమి రోజున 3 ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. అందులో సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగాలు ఉదయం 5:53 నుంచి ఉదయం 8:10 వరకు శోభన యోగం మాత్రం ఉంటుంది. అంతేకాదు ఇదే రోజున ప్రదోషకాలం సాయంత్రం 6:12 నుండి రాత్రి 8:27 వరకు ఉంటుంది. భద్రను ఎందుకని అశుభంగా భావిస్తారంటే పురాణాల ప్రకారం సూర్యదేవుడి కుమార్తె భద్ర రాక్షసులను నాశనం చేయడానికి జన్మించింది. తన పుట్టిన సమయంలోనే విశ్వం మొత్తాన్ని తన స్వరూపంగా మార్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో శుభకార్యాలు, యాగాలు, కృతవులు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు. వేదిక పంచాంగం ప్రకారం భద్ర 3 లోకాల్లో అంటే స్వర్గం, పాతాళం, ఒంగిలో ఉంటారు. అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కుంభం, మీనరాశిలో ఉంటుంది. అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావాలని చాలామంది నమ్ముతారు. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఒక 3 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి కోటి రూపాయలను ఇస్తుంది. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ వీడియోలో మనం మొత్తం 5 వస్తువుల గురించి చెప్పుకుందాం. వాటిలో నుండి మీరు ఏ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మి అనుగ్రహంతో కోట్ల రూపాయలు వస్తాయి. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటంటే అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ, మల్లెపూల వాసన వచ్చేది కానీ, గంధం స్మెల్ వచ్చే అత్తర్ను కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తర్ బాటిల్ మనకు బయట షాపులో దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే అత్తర్ బాటిల్ వచ్చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు అత్తర్ బాటిల్ కొని తెచ్చుకోవడం వలన కని విని ఎరగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకుండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా ఈరోజు తెచ్చిన అత్తరు బాటిల్ జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో 2 చుక్కలు ఈ అత్తర్ను కలిపి ఇల్లంతా చలికరించండి. ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడు అంతా కూడా పోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు అత్తర్ బాటిల్ని కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు. ఇక రెండవ వస్తువు ఏమిటంటే పసుపు. ఈరోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా 2 పసుపు కొమ్ములను అయినా సరే కొని తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పసుపును కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని తెచ్చుకోండి. 20 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. 5-10 రూపాయలు పెట్టినా సరే చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలాగైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కానీ 2 పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజల్లో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. ఏమైనా చేసుకోండి. కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు, బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చొని తిన్న తరగని సంపదలు వస్తాయి. కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే పున్నమి రోజు తప్పకుండా పసుపు కొని ఇంటికి తెచ్చుకోండి. మూడవ వస్తువు ఏమిటంటే యాలకులు. యాలకుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
యాలకులు చాలా శక్తివంతమైనవి మరియు పవిత్రమైనవి. యాలకుల నుండి మంచి సువాసన వస్తూ ఉంటుంది. యాలకుల స్మెల్ అంటే సకల దేవతలకు ఇష్టం. ముఖ్యంగా లక్ష్మీదేవికి యాలకుల సువాసన అంటే ప్రీతి. పౌర్ణమి రోజు యాలకులకు కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన రెట్టింపు అవుతుంది. యాలకులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. విడిగా కానీ ప్యాకెట్ రూపంలో కానీ ఏ రూపంలోనైనా సరే యాలకులను కొని తెచ్చుకోండి. అలా కొని తెచ్చుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరే ఆ అద్భుతాలను చూడగలుగుతారు. అన్ని శుభవార్తను వినగలుగుతారు. చెడు సమస్యల నుండి చెడు బాధల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇంటి పరంగా కలిసి వస్తుంది. ఇలా ఈరోజు తెచ్చిన యాలకుల నుండి కొన్ని యాలకులను అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని యాలకులను తీసి ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి కాసేపటి తర్వాత ఆ యాలకులను ప్రసాదంగా భావించి తీసుకొని ఇంట్లో వారందరూ కూడా తినివేయండి. ఇలా తినడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అపారమైన సంపదలు వస్తాయి కనుక యాలకులు కొని తెచ్చుకొని కొన్ని యాలకులతో ఇప్పుడు చెప్పిన పరిహారం చేయండి. ఈ పౌర్ణమి కొని తెచ్చుకోవాల్సిన మరి ఒక వస్తువు ఏమిటంటే ఉప్పు. ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పునైనా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఉప్పు అంటే కల్లుప్పు కొని తెచ్చుకోవాలి, సాల్ట్ కాదు. ఉప్పు తెల్లగా ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు కనుక ఈ పౌర్ణమి రోజు గల్లుడుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు కనుక పౌర్ణమి రోజు గల్లుడుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం కొంచెం గల్లుడుప్పునైనా సరే కొని తెచ్చుకోండి. 10 రూపాయల ఉప్పునైనా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలంటే పరిహారాలు చేసుకోండి, లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి. ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచి జరుగుతుంది. ఇలా చివరిగా బెల్లం అద్భుతమైన పౌర్ణమి రోజున ఎవరైతే బెల్లాన్ని లేదా పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి జీవితంలో ఎటువంటి బాధలు రావు. వారి జీవితం చాలా మధురంగా మారుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో శుభకార్యాలు జరగటం లేదని, వివాహాలు జరగటం లేదని, ఉద్యోగాలు రావటం లేదని బాధపడుతూ ఉన్నారో వారు ఈ పౌర్ణమి రోజు బెల్లం లేదా పంచదార ఈ రెండిటిలో ఏదో ఒకటి కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అంటే కొంతమంది కేవలం బెల్లం మాత్రమే తింటారు, కొంతమంది పంచదార మాత్రమే తింటారు. ఇలా మీరు వంటల్లో దేనిని ఎక్కువగా వాడతారో దానిని కొని తెచ్చుకోండి, వాటిని వంటల్లో వాడుకోండి. అలా కొని తెచ్చుకోవడం వలన మీకు ఉన్న బాధలు కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అన్ని శుభాలే జరుగుతాయి. అత్తరు, పసుపు, యాలకులు, ఉప్పు, బెల్లం లేదా పంచదార. ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువుల నుండి ఏదో ఒక 3 వస్తువులను కానీ లేదా 2 వస్తువులను కానీ తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. 1 కోటి రూపాయలను అమ్మవారికి ఇస్తారు. అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఎంతో పవిత్రమైన శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 శంకు పుష్పాలను కానీ లేదా గుప్పెడు వేపుల ఆకులను కానీ లేదా 3 చుక్కల పాలను కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే ఫస్ట్ మీకు దొరికితే నీలం రంగు శంకు పుష్పాలను తెచ్చుకొని ఆ పూలను చేతితో లైట్గా నలిపి నీటిలో కలుపుకొని స్నానం చేసుకోండి. ఇలా స్నానం చేస్తే చాలా మంచిది. కానీ అందరికీ శంకు పుష్పాలు దొరకకపోవచ్చు కదా. అలా శంకు పుష్పాలు దొరకని వారు గుప్పెడు లేత వేపాకులను తెచ్చుకొని చేతితో నలిపి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి. వేపాకులు కూడా దొరకకపోతే చక్కగా 3 చుక్కల పాలను నీటిలో తెచ్చుకొని స్నానం చేయండి. ఇలా ఈరోజు 2 శంకు పుష్పాలను కానీ గుప్పెడు వేపాకులను కానీ లేదా 3 చుక్కల పాలను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే కష్టాలు గంటలు పోతాయి. అంతేకాదు ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి, 1 కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మీ దిశ మారిపోతుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలు బాధలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ పోతాయి. ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తుంది, నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్యాలను స్నానం చేసిన ఫలితం వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి.
శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవ జయంతి కూడా జరుపుకుంటారు. యుగ యుగాలలో లోకపాలనకై ధర్మ సంస్థానపై అనేక అవతారాలను దాచాడు విష్ణుమూర్తి. వాటిలో హయగ్రీవ అవతారం ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలాగా వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు. యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేల్కొల్పితే ఆయనే హయగ్రీవుని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది. మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకొని నిద్రిస్తున్నాడు. ఆయన మేల్కొల్పడం కోసం శివుడు చేత పురుగుగా మారి వింటి తాడును తెంపాడు. వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగగా తన్నడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెచ్చి శ్రీ మహావిష్ణువుకు దేహానికి అమర్చారు. ఆయనతో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి, సామర్థ్యాన్ని గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞానప్రదాతగా పూజలు అందుకున్నాడు. తర్వాత ఆ హయగ్రీవ అవతారం ఎత్తిన విష్ణువు రాక్షసుని అంతర్యం చేశాడు. తన అవతార కార్యాలను నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కనుక ఈ రోజున లక్ష్మీ సమేత శ్రీ హయగ్రీవ స్వామిని పూజించటం వలన విద్యా విజ్ఞానము లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఇక ఈరోజు మీ పిల్లల చేత ఈ మంత్రాన్ని 11 సార్లు జపింపచేస్తే వారి మెదడు చురుకుగా మారుతుంది. కొంతమంది పిల్లలకు చదివింది గుర్తుకు ఉండదు. అటువంటి వారు తప్పకుండా ఈ మంత్రం పఠించాలి. మరి ఆ మంత్రం ఏమిటి అంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ఉమాస్పతే. కనుక ఈరోజు పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. హయగ్రీవుడికి తెలుపు రంగు పూలు, యాలకులతో చేసిన మాల, గుగ్గిళ్ళ నైవేద్యం చాలా ప్రీతి అని చెప్తారు. అన్నీ మనం చేయగలిగినవి, మనకు అందుబాటులో ఉండేవి కాబట్టి హయగ్రీవ జయంతి రోజు ఆయనను అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవీత ధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవేతాన్ని ధరించాలి. యజ్ఞోపవీత ప్రతివారు నిత్య కర్మానుష్ఠాన యోగ్యత కోసం ప్రతినిత్యం సంధ్యావందనం చేసి తీరాలి. కానీ ఏదో ఒక కారణంగా, ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియక ఈ నియమానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ధరించిన యజ్ఞోపవేతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితుల్లోనూ నూతన యజ్ఞోపవేతాన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లు సరిదిద్దడానికి శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవేతాన్ని ధరించాలని నియమించారు. మన పూర్వీకులు ఆచారంగా ఏర్పాటు చేశారు. యజ్ఞోపవేతం ధరించే వారందరూ కూడా శ్రావణ పౌర్ణమి నూతన యజ్ఞోపవేత ధారణ చేసి జప అర్చనలను నిర్మిస్తూ ఉంటారు. యజ్ఞోపవేతము అనే పదం యజ్ఞము, ఉపవేతము అనే 2 పదాల కలయిక వలన ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవేతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవేతం అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం. యజ్ఞోపవేతం సాక్షాత్ గాయత్రీ దేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవేత ధారణ వలన జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని ప్రదోక్తి. యజ్ఞోపవేతాన్ని జంధ్యమని, బ్రహ్మసూత్రం అని పిలుస్తారు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రాఖీ పండుగ సందర్భంగా అందరికీ ముందుగానే రాఖీ శుభాకాంక్షలు.